దేశవ్యాప్తంగా రైతాంగం యూరియా కొరతని ఎదుర్కొంటుంది. తెలంగాణ రాష్ట్రం కూడా అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాని సరఫరా చేసింది. ఇప్పటి వరకు 2.5 లక్షల మించి సరఫరా చేయనటువంటి పద్ధతి ఉంది. కేంద్ర మంత్రిగా ఈ రాష్ట్రం నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు మాట్లాడుతూ రైతాంగం సర్దుకోవాలి కాబట్టి మేము పంపిస్తాం అనే పద్ధతిలో ఇక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి పద్ధతి ఉంది. ఫలితంగా రైతాంగం మొత్తం కూడా బ్లాక్ మార్కెట్లో పెద్ద ఎత్తున రేట్లు పెట్టి కొనాల్సినటువంటి దుస్థితి నెలకొన్నది. ఆర్మూరు ప్రాంతంలో పెద్ద ఎత్తున రైతాంగం యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ జిల్లా నుంచి మంత్రిగా ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ ఈ జిల్లా నుంచి ఎంపీగా ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ ఇప్పటి వరకు కూడా ఈ జిల్లాలో కొరతగా ఉన్నటువంటి యూరియా గురించి మాట్లాడలేదు. అట్లాగే ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా యూరియా తయారు చేయడం కోసం రామగుండం దగ్గర ఫ్యాక్టరీ ఉంది. దీని గురించి ఈ రాష్ట్రం నుంచి 2 మంత్రులు ఉన్నా కానీ, కరీంనగర్ జిల్లాలో బండి సంజయ్ ఉన్నా కానీ దాని అభివృద్ధి గురించి కానీ దానికి కావాల్సినటువంటి నిధుల్ని ఢిల్లీ ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకురావడానికి కానీ ప్రయత్నం చేయట్లేదు. ఫలితంగా యూరియా ఉత్పత్తి ఆగిపోవడం వల్ల రైతాంగం మొత్తం కూడా ఎదురు చూస్తున్నటువంటి పద్ధతి ఉంది. అంటే తక్షణమే ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగంతో పాటు రాష్ట్రానికి రావాల్సినటువంటి 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాని ఇప్పించడం కోసం ప్రయత్నం చేయాలి. అట్లాగే అకాల వర్షాల వల్ల పెద్ద ఎత్తున పంటలు నష్టపోయి ఈ పంటల్ని సర్వే చేసి పంట నష్టపరిహారం ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే పంటల బీమా అమలు కానటువంటి పద్ధతి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రీమియం చెల్లించాలనేటటువంటి డిమాండ్ ఈరోజు పెద్ద పెద్ద బీమా కంపెనీల నుంచి వస్తుంది. కానీ ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఆ కంపెనీలకి ప్రీమియం కట్టకపోవడం వల్ల ఈరోజు రైతాంగం కూడా మొత్తం దివాళా తీసిపోతున్నటువంటి పద్ధతి ఉంది. ఏ పంటలకు కూడా ప్రీమియం చెల్లించినటువంటి పద్ధతి ఉంది. తక్షణమే నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రంలో వేసినటువంటి పంటలన్నిటికీ ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి అన్ని రకాల పంటలకి బీమా చెల్లించాలనేది డిమాండ్ చేస్తున్నాం. నష్టపోయినటువంటి రైతాంగాన్ని గుర్తించి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలనేది కోరుతున్నాం. అట్లాగే సిపిఎం పార్టీ గ్రామాన సర్వేకి పిలుపునిచ్చింది. ప్రజల వద్దకు సిపిఎం పార్టీ అనేటటువంటి పేరు మీద గ్రామాల్లో ఉన్నటువంటి రైతాంగం, గ్రామాల్లో ఉన్నటువంటి పేదలు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద సర్వే నిర్వహిస్తున్నాం. తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ వాళ్ళు మేము అధికారంలోకి వస్తే కౌలు రైతులు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. భూమి లేనటువంటి పేదవాళ్ళకి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మహిళలందరికీ 2,500 అమలు చేస్తామని చెప్పారు. పెన్షన్లు 2,000 నుంచి 4,000 రూపాయలకు పెంచుతామని చెప్పారు. ఇవి మొత్తం కూడా మాటల వరకే పరిమితమైనవి తప్ప ఇప్పటి వరకు ఎక్కడ కూడా లబ్ధిదారులను గుర్తించడం కానీ లబ్ధిదారులకు కావాల్సినటువంటి నిధుల్ని కేటాయించడం కానీ తెలంగాణ ప్రభుత్వం చేయట్లేదు. అట్లాగే ఆర్భాటంగా యంత్రం మిల్లు ప్రారంభించారు. గతంలో ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళు కూడా ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తాం, ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 6 లక్షలు ఇస్తామని చెప్పారు. కానీ ఆచరణలో ఇంటి స్థలం ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే యంత్రం మిల్లుని శాంక్షన్ చేశారు. అది కూడా రాజకీయంగా కాంగ్రెస్ వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చారు తప్ప మిగతా రాజకీయ పార్టీలు అనుకున్నటువంటి పేదవాళ్ళని ఎంపిక చేయడానికి ప్రతిపడలేదు. ఇందిరమ్మ ఇళ్ళ ఎంపిక కమిటీలో కూడా కాంగ్రెస్ వాళ్ళతోనే కమిటీని వేసుకున్నారు తప్ప ఇతర రాజకీయ పార్టీ నాయకులతో కమిటీలో సభ్యులుగా పెట్టినటువంటి పద్ధతి ఉంది. ఫలితంగా అసలైనటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళకి దూరం అయ్యారు. ముగ్గులు పోసిన దగ్గర కూడా నిజామాబాద్ హెడ్ క్వార్టర్లో గత 20 ఏళ్ళ నుంచి నివాసం ఉంటున్నటువంటి పేదల దగ్గర ఎంపీ చేసి ముగ్గులు పోసినటువంటి ఇళ్ల దగ్గర కూడా ఇది ప్రభుత్వ స్థలంలో మీరు లేరు, ఇది ఫారెస్ట్ భూమి కాబట్టి మేము ఇల్లు ఇవ్వమని లబ్ధిదారుల్ని రిజెక్ట్ చేసినటువంటి పద్ధతి ఉంది. కాబట్టి ఎంపికై ముగ్గులు పోసినటువంటి వాళ్ళు కూడా తిరస్కరణకు గురి కావడం వల్ల ఇంధనం మిల్లు రాదనే దీంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి పేదలు ఉన్నారు. తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద పునరాలోచన చేసి పేదవాళ్ళకి అందరికీ ఇంధనం మిల్లు ఇవ్వాలి, ఇళ్ల స్థలం లేనటువంటి వాళ్ళకి ఇంటి స్థలం ఇచ్చి ఇంధనం మిల్లు కట్టుకోవడానికి అవకాశం ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ పేదలందరినీ కదిలించి రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకు సిద్ధపడతాం. జరగబోయేటటువంటి పరిణామాలకి ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే బాధ్యత వహించాలని హెచ్చరిస్తుంది. నందిపేట మండలం లక్కంపల్లి శివారులో ఏదైతే సెజ్జులను ఏర్పాటు చేసి దశాబ్దాలు గడుస్తున్నా ఇంతవరకు అక్కడ పారిశ్రామిక అభివృద్ధి చేయక ఈ ప్రాంతం నుంచి
దుబాయి, బొంబాయి, మస్కట్ తదితర దేశాలకు వలసపోతున్నటువంటి నిరుద్యోగుల్ని ఆదుకుంటామని గత ప్రభుత్వాలు హామీ ఇచ్చినాయి, నేటి ప్రభుత్వం హామీ ఇచ్చింది. అట్లాగే ఈ ప్రాంతంలో పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని ఈ ప్రాంతం నుంచి ఎన్నికైనటువంటి ఎంపీ ధర్మపురి అరవింద్ గారు ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీని అమలు జరపాల్సినటువంటి బాధ్యత ఉన్నది. పారిశ్రామిక కేంద్రాలని ఏర్పాటు చేయడం కోసం కేంద్రం నుంచి నిధుల్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ఈరోజు జక్రాన్పల్లి మండలంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయడానికి ఏదైతే ప్రభుత్వ భూమిని సేకరించినప్పటికీ దాని మీద ఒక్క అడుగు ముందుకేసినటువంటి పరిస్థితి లేదు. ఎంపీ గారు దీని మీద దృష్టి పెట్టాలా, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలా, కేంద్రం నుంచి నిధులు వచ్చి ఈ జిల్లాలో ఏదైతే విమానాశ్రయ ఏర్పాటుకు కృషి చేయాలని కోరుతూ ఉన్నాం. అట్లాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని అమలు జరపడంతో పాటు స్థానికంగా నిరుపేదలకి ఇళ్ల స్థలాల కోసం ఇతర సమస్యల కోసం రాబోయే కాలంలో సిపిఎం పార్టీ ఆందోళన చేయాలని ఈరోజు జరిగినటువంటి విస్తృత సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ఈరోజు ఆర్మూరు డివిజన్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ప్రధానంగా ఈరోజు ఆర్మూరు పట్టణంలో అనేక సంవత్సరాలుగా పేదలు ఇల్లు లేక అనేక అవస్థలు పడుతూ మరి ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలేసుకొని నివాసం ఉంటా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే కాకుండా ఈరోజు ఆర్మూరు, పెరికేటు, మామిడిపల్లి ఈ ప్రాంతాల్లో ప్రభుత్వ అసైన్మెంట్ భూములను ఈరోజు దర్జాగా రియల్ ఎస్టేట్ చేస్తున్న ఈరోజు ప్రభుత్వం వాటి గురించి పట్టించుకోవట్లేదు. కేవలం మరి ఇక్కడ కబ్జాకు గురైందని చెప్పేసి అధికారుల దృష్టికి తీసుకెళ్తే మాత్రమే వాళ్ళు స్పందించేటటువంటి పరిస్థితి ఉంది. కానీ మేము అడిగేది ఏంటంటే ఈరోజు ప్రభుత్వ చెరువులు కానీ ప్రభుత్వ అసైన్మెంట్ భూములు కానీ వాటన్నిటిని కూడా ప్రభుత్వ స్వాధీనం చేసుకొని ఇల్లు లేనటువంటి పేదలందరూ కూడా ఇవ్వాలని, దాంతోపాటుగా రేషన్ కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు ఆర్మూరులో ఏ ఒక్కరికి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. వాటిని వెంటనే ఇవ్వాలని చెప్పేసి, దాంతోపాటు ఇప్పటికే కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ప్రభుత్వం సర్వే ఎవరైతే నిజమైనటువంటి పేదలు ఉన్నారో, అర్హులైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఆ డబుల్ బెడ్రూమ్ వెంటనే ఇవ్వాలని, లేకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వాటిని ఆక్రమిస్తాం. దాంతో పాటుగా రేపటి నుంచి లోకల్గా ఉన్నటువంటి స్థానిక సమస్యల మీద అధ్యయనం చేసి రాబోయేటటువంటి రోజుల్లో పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో కొన్ని కర్తవ్యాలు కూడా తీసుకోవడం జరిగింది. మరి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము 6 గ్యారంటీలు ఇచ్చింది, ఆ గ్యారంటీలు పూర్తిగా ఇంప్లిమెంట్ కాలేదు. మరి ఏదైతే యువ వికాసం పత్రం తీసుకొని మరి అది ప్రతి నిరుద్యోగికి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఇంటిని తిరిగి సర్వే చేసింది. కానీ ఇప్పటి వరకు కూడా 5 లక్షలు కాదు కానీ 5 పైసలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మరి అట్లాగే ఏదైతే ఆటో డ్రైవర్లకు మరి ఇలా ఉపాధిని కోల్పోయారు ఆటో డ్రైవర్లు, వారికి మరి 12,000 రూపాయలు మరి అకౌంట్లో జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఒక హామీ ఇచ్చింది. ఇప్పటి వరకు ఆటో డ్రైవర్లు హామీ నిలవలేదు. ఏదైతే ఆర్మూరు పట్టణ కేంద్రంలో ఇళ్ల స్థలాలు ఇచ్చి మరి పేద ప్రజలందరికీ ఇల్లు కట్టిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు కూడా ఇంటి స్థలం ఉన్న వారికి అక్కడక్కడ ముగ్గురు పోసి ఆపేసి కానీ తప్ప అది పూర్తిగా ఇంప్లిమెంట్ కాలేదు. మరి ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి మరి ఇంటికి కట్టి ఇవ్వాలన్నటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉంది. ఏదైతే యానగుంట సుందరయ్య కాలంలో పేద ప్రజలు వేసుకున్నటువంటి గుడిసెలకు పట్టాలు ఇవ్వాలి. మరి అట్లాగే కరెంటు స్తంభాలు కూడా లేవు, కొంచెం వాటర్ ఫెసిలిటీస్ కల్పించాలని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కానీ మరి ఉన్నటువంటి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి గారు కానీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వాటిని రాబోయే కాలంలో మనం ఏం చేయాలనేది చర్చించడం కోసం వివిధ ప్రాంతాల్లో మన పార్టీ సభ్యులతో విస్తృత సమావేశాలు నిర్వహిస్తున్నాం. మనం చూస్తూ ఉన్నాం ఈరోజు దేశంలో బీజేపీ అధికారంలోకి 3వసారి వచ్చిన తర్వాత అనేక సంస్కరణలు తీసుకొస్తూ ఉన్నారు. ఒకటి, ఈ దేశంలో శాశ్వతంగా బీజేపీ అధికారంలో ఉండాలంటే ముందు తనకు అనుకూలమైనటువంటి వాళ్ళనే ఓట్లు వేసే పద్ధతుల్లో ఈరోజు ఎవరైతే బీజేపీకి ఓటేయారో అట్లాంటి పేర్లందరినీ తొలగించడానికి ఒక కుట్ర ఈరోజు ఎన్నికల కమిషన్తో కలిసి
కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉంది. అందులో ప్రధానంగా ఎట్టి పరిస్థితుల్లో కమ్యూనిస్టులు గెలవద్దు. కమ్యూనిస్టులు గెలిస్తే ఈ దేశంలో ఎవరికైతే మందబలం, ఆర్థిక బలం, అంగబలం ఉంటుందో వాడు ఏడబడతాడు భూములు ఆక్రమించుకుంటాడు. ఇప్పటికే జరుగుతున్నాయి కదా, చూస్తున్నాం కదా ఊర్లలో. ఏడైనా జానడు ప్రభుత్వ భూమి ఉంటే ఎవడు ఆక్రమించుకుంటుండు? ఉన్నోడు ఆక్రమించుకుంటుండు, అధికారంలో ఉన్నోడు ఆక్రమించుకుంటుండు. పేదోడికి దక్కలేవు. ఇప్పుడు ఇట్లా అటవీ భూముల్ని కూడా అట్లాంటి చట్టాలు ఉండకూడదు, ఆ జమ్మూ కాశ్మీర్లో అట్లా ఉండకూడదని రద్దు చేశారు. ఇంకో మాట ఏం చెప్పినప్పుడు అక్కడ తీవ్రవాదం పెరుగుతూ ఉన్నది, ఈ 370 ఆర్టికల్ రద్దు చేసి మేము దాన్ని కాపాడాలంటే తీవ్రవాదాన్ని లేకుండా చేస్తామని చెప్పారు. ఓ ఏడాది అర్థం 2 ఏళ్ళ దాకా అక్కడ ఎవడు ఎట్లా బతుకుతుండో కూడా తెలియకుండా, ఏ రకమైనటువంటి సమాచారం రాకుండా కట్టడి చేసేది. ఇక చూసిరా, మేము ఇదంతా చేసేసరికంటే అక్కడ తీవ్రవాదం లేకుండా చేసేసినాం, అసలు ఉగ్రవాదులు రాకుండా చేసేసినాం, ఇది మా బహదూర్ పని అని చెప్తున్నాం. కానీ మొన్న ఏం జరిగింది? జమ్మూ కాశ్మీర్లో యాత్రికులు అక్కడికి పోతే ఉగ్రవాదులు ఊచకోతలు పోసారు, 26 మందిని చంపేశారు. మరి మేము ఉగ్రవాదం లేకుండా చేసినాం, తీవ్రవాదం రాకుండా చేసినాం అని చెప్పుకున్నటువంటి పెద్ద మనుషులు అప్పుడేం చెప్పారు? పాకిస్తాన్ వాళ్ళు దాడి చేసారు అని చెప్పారు. అంటే ఈ దేశంలో హిందూ ముస్లింల మధ్య తగువ పెట్టాలని పాకిస్తాన్ వాళ్ళు దాడి చేశారు అన్నారు. ఉగ్రవాదులకి పాకిస్తాను, ఇండియా, ఇంకోటి అనేది ఏముండదు. మనది మనం కొట్టుకోవాలా, వాడు జలసాలు చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళే ఉగ్రవాదులుగా మారుతారు. వాటికి ఒక లక్ష్యం ఉండదు, వాటికి ఒక గమ్యం ఉండదు. పాకిస్తాన్ మీద దాడి చేశారు. దాడి చేసినాక ఏమన్నా అంత వాళ్ళు చెప్పిన మాట ప్రకారం ఇంకా ఉగ్రవాదం లేకుండా చేస్తా, పాకిస్తాన్ వాడిని మన దేశంలో ఆక్రమణలు లేకుండా చేస్తా అని చెప్పిండు. మరి అక్కడ దాకా ఆగిండా? అమెరికా వాడు చెప్పంగానే యుద్ధం బంద్, చర్చలు షురూ చేస్తున్నామని అంటున్నారు. అంతకుముందు కమ్యూనిస్టులు, ఈ దేశంలో ఉన్నటువంటి లౌకికవాదులు యుద్ధంతో 2 వైపులా నష్టం జరుగుతుంది, భారత ప్రజలకు కూడా నష్టం జరుగుతుంది అని మనం చెప్తే వినే పరిస్థితి లేకుండా వీళ్ళు దేశద్రోహులు, వీళ్ళు జాతి ద్రోహులు, వీళ్ళు ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పిండు. మరి అమెరికా వాడు చెప్పంగానే ఎందుకు ఆగిండు? అంటే మన భారత ప్రభుత్వం ఎవరికి లొంగిపోతున్నది, ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నది అనేటువంటిది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం. ఇట్లా ఈరోజు బీజేపీ ఒకవైపు మత ఘర్షణలని, ఒకవైపు అసలు ఎన్నికలే లేకుండా తామే అధికారంలో ఉండాలనేటువంటి ఒక కుట్ర జరిపి ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని చంపేయాలనేటువంటి ఒక ఆలోచనతో ముందుకు పోతూ ఉన్నది. ఎందుకు పోతూ ఉన్నది? వాళ్ళ పుట్టుకనేది, వాళ్ళ పుట్టుక ఏదైతే ఆర్ఎస్ఎస్ ఉందో, ఆర్ఎస్ఎస్లో వాళ్ళు ఆలోచించేది ఈ దేశంలో కులాలు ఉండాలి ఇట్లనే, మతాలు ఉండాలి ఇట్లనే, అట్లనే ఆడవాళ్ళు ఎప్పుడు 2వ తరగతి పౌరులుగానే ఉండాలా, వంటింటి కుందేలుగానే ఉండాలా, పిల్లలుగానే మిషన్ల లెక్కనే ఉండాలా అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళు. దాన్ని మనువాదం అని అంటారు. ఆ మనువాదాన్ని ఈ దేశంలో అమలు జరపడం కోసం బీజేపీ ముందుకు పోతూ ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితి భారతదేశంలో ఉండకూడదు అని
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సమాన హక్కులు ఉండాలా, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ బతికేటువంటి స్వేచ్ఛ ఉండాలా, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకి ఈ తారతమ్యాలు ఉండకూడదు అని రాజ్యాంగం రాస్తే ఈరోజు ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి లౌకికవాదాన్ని ఎత్తివేయాలా, ప్రజాస్వామ్యమే లేకుండా చేయాలనేటువంటి కుట్ర జరుగుతూ ఉంటే దాన్ని నిలువరించాల్సిన బాధ్యత ఎవరిది? కమ్యూనిస్టులది, మనది. కానీ ఏం జరుగుతుంది ఈరోజు దేశంలో? రోజు రోజుకి కమ్యూనిస్టుల బలం పడిపోతా ఉంది, తగ్గుతా ఉంది. మరి దీనికి కారణం ఏంటి అనేటువంటిది ఇటీవల మన అఖిల భారత మహాసభల్లో మనం చర్చించి కొన్ని నిర్ణయాలు చేయడం జరిగింది. ఏంటంటే ముందు మన పార్టీలో ఉన్నటువంటి ప్రతి పార్టీ సభ్యుడికి మన సైద్ధాంతిక రాజకీయ అవగాహన పెంచాలా. కార్యక్రమాలంటే మొక్కుబడిగా జరుగుతూ ఉన్నాయి. ఆ సైద్ధాంతిక రాజకీయ అవగాహన పెంచి వాళ్ళని కూడా మనం యాక్టివ్ చేయాలా అనేటువంటిది మన పార్టీ నిర్ణయం చేస్తుంది. అందుకోసమే ఇటీవల అన్ని ప్రాంతాల్లో కూడా పార్టీ సభ్యులకి క్లాసులు నిర్వహించాం. సరే, కొంతమంది హాజరై కొంతమంది హాజరు కాని వాళ్ళకి కూడా మళ్ళా జరపాలనేది. ఈరోజు బీజేపీని నిలువరించాలంటే మనం యాక్టివ్ కాకుండా మనం అందరం చురుకుగా ఉన్న పరిస్థితుల్ని అర్థం చేసుకోకపోతే వాళ్ళు ఈ రకమైనటువంటి విద్వేషాలే రెచ్చగొడతారు. అందుకోసం మనం మన రాజకీయ అవగాహన పెంచాలి. అయితే కేవలం క్లాసులు జరిపితేనే సరిపోదు, ఒక రోజు 2 రోజులు వింటే సరిపోదు. మనకు సంబంధించినటువంటి పత్రికల్ని, మనకు సంబంధించినటువంటి బుక్లెట్స్ని మనం ఎప్పటికప్పుడు చదువుతూ వాటన్నిటిని కూడా మనం అర్థం చేసుకోవాలి.